తెంపరితనం, అగ్రరాజ్యానికి అధిపతినన్న తెంపరితనం, పరిపాలనను వ్యాపారం తరహాలో డీల్ చేసే తెంపరితనం, డాలర్ ముందు ఎవరైనా తల వంచాల్సిందే అన్న ధైర్యం తీసుకొచ్చిన తెంపరితనం, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం మాటున ట్రంప్ ప్రదర్శిస్తున్న తెంపరితనం ఇప్పుడు హద్దులు మీరిపోయింది. భారత్ మా మిత్రదేశమే అంటూనే టారిఫ్ల బాంబు పేల్చేశారు. అదే సమయంలో ముష్కర దేశం పాకిస్తాన్తో మాత్రం సరికొత్త ఒప్పందాలు చేసుకుంటూ అగ్రరాజ్యం సంబరపడిపోతోంది. రాజుకి సంతోషం వచ్చినా పట్టలేం, కోపం వచ్చినా పట్టలేమన్న సామెతని లైవ్లో చూపిస్తున్నారు ట్రంప్. అమెరికా మనల్ని వద్దనుకుంటే మన ముందున్న మార్గాలేంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వైట్ హౌస్ లో రిపబ్లికన్ ఉండొచ్చు, డెమోక్రాట్ ఉండొచ్చు, కానీ అమెరికా అధ్యక్షుడి తీరులో మాత్రం పెద్దగా మార్పు ఉండదు. అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా అధ్యక్షులు పనిచేసుకుంటూ పోతారు. కానీ ట్రంప్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా చెలరేగిపోతున్నారు. తనకి బోర్ కొడితే విదేశాంగ విధానం మారిపోతుంది, తనకి సంతోషం కలిగితే పాలసీలు చేంజ్ అయిపోతాయి, తన మూడ్ స్వింగ్స్ ని బట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ అయిపోతాయి. ఆ క్రమంలోనే రష్యా వైపు వేలు చూపిస్తూ భారత్ మీద టారిఫ్ బాంబ్ వేసేశారు. కానీ అసలు కారణం మాత్రం రష్యా కాదంటున్నారు పరిశీలకులు. ఒక 7 నెలల క్రితం ప్రపంచమంతా అమెరికా వైపు చూసేది, ఒక అద్భుతం చూస్తున్నట్లుగా. అమెరికా గురించి మాట్లాడుకునేది, అక్కడి జీవన ప్రమాణాల గురించి గొప్పగా అమెరికా గురించి చర్చించుకునేది. అక్కడ చదువుకోవటం నుంచి ఉద్యోగాల వరకు అన్నింటి చుట్టూ క్రేజీ డిస్కషన్. 7 నెలల తర్వాత కూడా ప్రపంచమంతా అమెరికా వైపుకు చూస్తోంది, ఒక తుఫాన్ని చూస్తున్నట్టు. ఇప్పుడు కూడా అమెరికా గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. అక్కడికి వెళితే జీవితానికి గ్యారంటీ ఉంటుందో లేదో అని. ఇప్పుడు కూడా ప్రపంచమంతా అమెరికా గురించి చర్చించుకుంటోంది. కానీ ఆ చర్చల్లో ఉన్నది క్రేజినెస్ కాదు, వర్తమానం మీద దిగులు, భవిష్యత్తు మీద భయం. ఈ 7 నెలల్లో వచ్చిన మార్పేంటంటే డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టిన క్షణం నుంచే ట్రంప్ తన పనిని మొదలు పెట్టేశాడు. నాటి నుంచి ప్రతి క్షణం ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, అమెరికా ప్రయోజనాల పేరు చెబుతూ ఎవరి ప్రయోజనాలకు ఎసరు పెడతాడో అన్న టెన్షన్ అనుక్షణం ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టారిఫ్ వార్ కి తెరతీసిన ట్రంప్ ఆ ఎపిసోడ్ ని అనేక మలుపులు తిప్పుతూ వచ్చారు. ఇప్పుడు భారత్ మీద టారిఫ్ బాంబు వేసేశారు. 25% సుంకాలను విధించారు. అలానే రష్యాతో చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు జరిమానా ఉంటుందని ట్రంప్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అదెంత శాతం అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవైపు నరేంద్ర మోదీ తనకు ప్రియ మిత్రుడు అని చెబుతూనే భారత్ తమకు మిత్రదేశం అంటూనే విషం కక్కేశారు ట్రంప్. బెదిరించి భయపెట్టి ప్రపంచ దేశాలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలన్నది ట్రంప్ కుతంత్రం. ఇటీవల కాలంలో జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ పై కూడా ట్రంప్ ఇలాంటి ఒత్తిళ్లే తెచ్చి అమెరికాకు అనుకూలంగా ఒప్పందాలు కుదిర్చారు. గతంలో చైనాపై కూడా ఇలాగే ట్రంప్ అడ్డగోలుగా టారిఫ్లను ప్రకటించడం చివరకు వెనక్కి తగ్గటం తెలిసిందే. భారత చమురు దిగుమతుల్లో కేవలం 0.2% ఉన్న రష్యా వాటా యుక్రెయిన్తో ఆ దేశం యుద్ధానికి దిగిన అనంతరం ఏకంగా 35-40% పెరిగింది. అయితే ఇప్పటికీ రష్యా నుంచి అతిపెద్ద చమురు దిగుమతిదారుగా చైనాయే నిలుస్తోంది. ఆ దేశంపై మాత్రం ట్రంప్ ఎలాంటి జరిమానాలు విధించలేదు. రష్యా భారత్ మధ్య సంబంధాలు ఈనాటివి కావు. అమెరికా లాంటి దేశాలు కూడా భారత్ కి దూరమైన సందర్భాల్లోనూ రష్యా ఎప్పుడూ భారత్తో స్నేహహస్తం వీడలేదు. పుతిన్ నచ్చినంత కాలం రష్యా ట్రంప్ కి గొప్ప దేశంలానే కనిపించింది. పుతిన్ తో చెడిపోగానే యుక్రెయిన్ మీద జాలి పుట్టుకొచ్చింది. రష్యా విలనైపోయింది. అప్పటిదాకా మిత్రదేశమైన భారత్ మీద ట్రంప్ కి ఎనలేని ఆగ్రహం వచ్చేసింది. అసలు భారత్ ఎవరితో వాణిజ్యం చేయాలో, ఎవరి దగ్గర చమురు దిగుమతి చేసుకోవాలో ట్రంప్ చెప్పాలా? ఫ్రెండ్ ఎవరవుతారు, ఎవరి నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎవరి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నది ఒక ఇండిపెండెంట్ కంట్రీ తీసుకొని ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. దాన్ని అమెరికా ఎవడు, ట్రంప్ ఎవడు మనకు చెప్పడానికి. అందువల్ల ఇది పూర్తిగా అన్యాయము, అభ్యంతరకరం. ఇట్ ఇస్ అన్ అబ్సల్యూట్ హిపోక్రసీ ఆన్ ద పార్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ఇండియా. భారత ప్రభుత్వం చాలా గట్టిగా రియాక్ట్ కావాలి. ట్రంప్కి అర్థమయ్యే భాష ఏంటంటే ఎవడు గట్టిగా రెస్పాండ్ అవుతాడో వాడికి ఇంటాడు ట్రంప్. ఇలా చూడండి, చైనాకి ఎందుకు తోకముడిచాడు? ఆఖరికి చైనా అంటే బలమైన దేశం అనుకున్నాం. కెనడా కూడా గట్టిగా రెస్పాండ్ అయింది. రిటాలియేటరీ టారిఫ్లు విధిస్తాం, మా పైన నువ్వు విధిస్తే మేము కూడా విధిస్తాం అంటూ చైనా కెనడా తిరగబడితే ఇప్పుడు ట్రంప్ కాలబేరానికి వచ్చి చైనాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటా, జింపింగ్ ఈజ్ మై ఫ్రెండ్, ఐఎమ్ గోయింగ్ టు చైనా అని ఇప్పుడు ట్రంప్ చైనాకు పోతున్నాడు. సో అందువల్ల భారత ప్రభుత్వం ఈ
వెన్నెముక లేని వైఖరి ప్రదర్శించకూడదు. భారత శక్తి సామర్థ్యాలను ట్రంప్ చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. అసలు ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్ష పదవి గౌరవాన్ని, పరిపాలనను కూడా ట్రంప్ చాలా లైట్ గానే తీసుకుంటున్నారు. సుంకాల కొరడా జలిపించగానే భారత్ భయపడిపోతుందని, అమెరికా చెప్పినట్లు వింటుందన్నది ట్రంప్ భ్రమ. కానీ జరుగుతోంది మాత్రం వేరు. 25% టారిఫ్ తో పాటు పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఒక దేశంతో భారత్ సంబంధాలను మూడో దేశం శాసించలేదని స్పష్టం చేసింది. భారత్ రష్యాలది కాల పరీక్షకు గెలిచి నిలిచిన బంధమని పేర్కొన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. చమురు కొనుగోళ్ల విషయంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆఫర్తో భారత్ ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. Our ties with any country, or all the ties that we have with various countries, they stand on their own merit, and they should not be seen from the prism of a third country. As far as India-Russia relations are concerned, we have a steady and time-tested partnership. So, on our energy sourcing requirements, you are aware of our broad approach that we look at what is there available in the markets, what is there on offer, and also what is the prevailing global situation or circumstance. డాలర్ కేవలం ఈ ఒక్క కోణంలో అమెరికా ఇమేజ్, క్రేజ్ బిల్డప్ అవుతూ వచ్చాయి. కానీ అసలు రష్యాతో అమెరికాకి ఏ రకంగానూ పోలిక పెట్టడానికి వీల్లేదు. 2009-13 మధ్య మన ఆయుధ కొనుగోళ్లలో రష్యా వాటా 76%. కానీ అది ఇప్పుడు 36%కి పడిపోయింది. దాన్ని కూడా ఆపేయాలన్నది అమెరికా పంతం. అందుకే తన F-35 యుద్ధ విమానాలు, MQ-9B డ్రోన్లు, P-81 సాగర ప్రాంత గస్తీ విమానాలు కొని తీరాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. నిజానికి భారత్ కు ఆయుధ అమ్మకాలపై 1960 ప్రాంతాల్లో అమెరికా నిషేధం విధించడంతో మనం రష్యాపై ఆధారపడటం ఎక్కువ అవుతూ వచ్చింది. ముడి చమురు విషయానికి వస్తే మొన్న ఫిబ్రవరికి రష్యా నుంచి కొనుగోళ్లు 25% మేర పడిపోయాయి. అదే సమయంలో అమెరికా నుంచి కొనుగోళ్లు 100% పెరిగాయి. రష్యా తొలి నుంచి మనతో అత్యంత నిజాయితీగా వ్యవహరిస్తూ వస్తోంది. కానీ అమెరికా అలా కాదు. మన శత్రుదేశం మాత్రమే కాదు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలకే శత్రువుగా మారిన పాకిస్తాన్ నెత్తిన పెట్టుకుని ఊరేగుతోంది. ఇండియన్ టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ లో 36% రష్యా నుంచి వస్తున్నాయి. రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్ చాలా ఏళ్ళుగా. మీకు ఎందుకు మరి రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్ ఉంది? ఇప్పుడు అమెరికా వాడు మనకు F-35 యుద్ధ విమానాలు అమ్ముతానన్నాడు, కానీ పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలు అమ్ముతున్నాడు. బైడెన్ $450 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. ట్రంప్ $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. కానీ రష్యా అలా చేయలేదే. ఇప్పుడు రష్యా మనకి S-400 మిసైల్ డిఫెన్స్ ఇచ్చింది. రష్యా మనకు సుకోయ్ యుద్ధ విమానాలు ఇచ్చింది. పాకిస్తాన్కి ఇవ్వలేదే. మరి ఈ తేడా ఉన్నప్పుడు మన రష్యా దగ్గర కొనకుండా అమెరికా దగ్గర ఎందుకు కొంటాం? సో అమెరికాకు అర్థం కావాల్సింది మన శత్రు దేశమైన పాకిస్తాన్ పీకల దాకా మిలిటరీ సపోర్ట్ చేస్తూ మనం మాత్రం రష్యా నుంచి ఎందుకు కొంటున్నాం అని అడుగుతున్నారు. భారత్ నుంచి 30 రంగాలకు చెందిన ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతవుతున్నాయి. వాటిలో 6 వ్యవసాయ సంబంధితమైనవి కాగా మిగిలిన 24 పారిశ్రామిక రంగానికి చెందినవి. పారిశ్రామిక ఎగుమతుల్లో ఫార్మా రంగాందే అత్యధిక వాటా. వాటి విలువ సుమారు $13 బిలియన్. సుంకాల పెంపు నుంచి ఫార్మా ఉత్పత్తులకు అమెరికా మినహాయింపునిచ్చింది. అయితే ఈసారి కూడా అదే జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రష్యా వైపు వేలు చూపిస్తూ భారత్ మీద ట్రంప్ టారిఫ్ బాంబు వేసేశారు. కానీ 25% సుంకాలు విధించడానికి మరో కారణం కూడా ఉంది. మన మార్కెట్ ని లక్ష్యంగా చేసుకుని అమెరికా వేస్తున్న ఎత్తులకు భారత్ చెక్ పెట్టడమే. అమెరికా ప్రతిపాదనలకు మోదీ సర్కార్ ససేమిరా అనటమే. ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటాడో, ఆ నిర్ణయం మీద ఎన్ని రోజులు కట్టుబడి ఉంటాడో, ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడో, ఆ స్టేట్మెంట్ కి పూర్తి రివర్స్ లో మళ్ళీ ఎప్పుడు మాట విసురుతాడో, ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తాడో, ఎవరెవరికి హ్యాండ్ ఇస్తాడో, ఎప్పుడు ఎవరికి షాక్ ఇస్తాడో, ఎప్పుడు ఎవరిని షేక్ చేస్తాడో, అన్ని ప్రశ్నలే. ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షనే. ట్రంప్ 2.0 మొదలైన నాటి నుంచి ఇదే తంతు. ఇలా కుదరదని, ఇలాంటి నిర్ణయాలు చెల్లవని కోర్టులు మొట్టికాయలు వేసినా సరే డోంట్ కేర్. మేధావులు హితబోధ చేసినా పట్టదు. రాజ్యాంగ నిపుణులు అర్థమయ్యేలా చెప్పినా ఆ బుర్రకెక్కదు. మళ్లీ మర్నాడు ఏదో ఒక కంపు చేయడానికి ట్రంప్ రెడీ. అమెరికా ప్రతిష్ట, వైట్ హౌస్ ఇమేజ్, అగ్రరాజ్యం అన్న హోదా అన్నీ ట్రంప్ తలతిక్కకి బలైపోతూ ఉన్నాయి.
అమెరికా గౌరవాన్ని కాపాడలేని వ్యక్తి ప్రపంచ దేశాల శ్రేయస్సునేం కోరుకుంటాడు? ఇదిగో ఇలా చూడండి, అమెరికా వ్యవసాయం ఇలానే ఉంటుంది. 2 ఎకరాలు 10 ఎకరాల్లో ఎవ్వరూ వ్యవసాయం చేయరు. సాధారణ రైతు కూడా 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు 200 ఎకరాల్లో వ్యవసాయం చేస్తాడు. ఇక 1000 ఎకరాల్లో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా భారీ సంఖ్యలో ఉంటారు. వ్యవసాయం మొత్తం భారీ యంత్రాల సాయంతోనే జరిగిపోతుంది. ఈ భారీతనం కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, డైరీ ఫామ్ విషయంలోనూ కనిపిస్తుంది. దీంతో సహజంగానే దిగుమతి భారీగా ఉంటుంది. ఆ వ్యవసాయం పాల ఉత్పత్తులను అమ్ముకోవటానికి భారత్ లాంటి అతిపెద్ద మార్కెట్ అమెరికాకి చాలా అవసరం. భారత్కి కూడా వచ్చిన ఇబ్బందేం లేదు. అయితే సమస్యల్లా జన్యు మార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న దిగుమతులను భారత్ వ్యతిరేకిస్తోంది. అలాగే దేశీయ పాల ఉత్పత్తుల మార్కెట్లోకి విదేశీ కంపెనీలను అనుమతించడానికి ఇష్టపడట్లేదు. మన సాగు, పాడి రంగాలను పరిరక్షించేందుకు అమెరికా నుంచి వచ్చే ఆ ఉత్పత్తులపై మన దేశం అధిక సుంకాలు విధిస్తోంది. భారత్పై ట్రంప్ టారిఫ్ బాంబు వేయటం వెనుక ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమెరికాకి చెందిన జన్యు మార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న దిగుమతులపై, అలానే అమెరికా పాల ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధించటం సరైనదే. ఎందుకంటే అమెరికాలో వ్యవసాయ, డైరీ రంగాలకు భారీ సబ్సిడీలు ఉంటాయి. దాంతో తమ ఉత్పత్తులను వేరే దేశాల్లో కారు చౌకగా అమ్ముకోవటానికి వీలుంటుంది. అమెరికాతో పోలిస్తే మన దేశంలో సబ్సిడీలు చాలా తక్కువ. అవి రైతులకు లాభదాయకం కాకపోగా అటు వ్యవసాయ రంగంలో, ఇటు పాడి రంగంలో వ్యవసాయం విపరీతంగా పెరిగింది. రైతులు అధిక వడ్డీకి బయట అప్పులు చేయాల్సి వస్తోంది. తీరా గిట్టుబాటు ధర లభించక, అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లతో ఒత్తిడి పెంచుతున్నాడని, భారత్ కనుక అమెరికా వ్యవసాయ పాడి ఉత్పత్తులపై అధిక సుంకాలు తొలగిస్తే భారత్తో మరింత సంక్షోభం పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా ఉన్న ఆ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అందుకే భారత్ అందుకు ససేమిరా అంటోంది. దీంతో అమెరికా, భారత్ల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం జరగటం లేదు. ఈ విషయంలో అమెరికా ఎంత మొండిగా ఉందో మోదీ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో నిలవాల్సిన సందర్భంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లేకపోతే గ్రామీణ భారతదేశంపై పెను ప్రభావమే పడే ప్రమాదం ఉంది. అమెరికా ఎంత ఒత్తిడి తెస్తున్నా భారత్ మాత్రం తన పట్టు వీడకపోవడంతో ట్రంప్ మరింతగా రగిలిపోతున్నాడు. నిజానికి ట్రంప్ కి సహనానికి మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటూ ఉంటుంది. అందుకే అటు రష్యాతో చమురు దిగుమతులు కానీ, ఇటు తమ వ్యవసాయ, పాడి రంగాలకు చెందిన ఉత్పత్తుల మీద సుంకాలు తగ్గించటం కానీ, ఈ రెండింటిలోనూ భారత్ వెనక్కి తగ్గేది లేదంటోంది. దీంతో రష్యా, భారత్లను డెడ్ ఎకానమీలుగా వ్యాఖ్యానించి సంతృప్తి చెందుతున్నారు ట్రంప్. అయితే తన అంధభక్త గణాన్ని సంతృప్తిపరచడం కోసం, ఓటు బ్యాంకు పెంచుకోవటం కోసం దశాబ్దాల తరబడి ఎంతో ఓపిగ్గా నిర్మించుకుంటూ వచ్చిన అమెరికా, భారత్ సంబంధాలపై ట్రంప్ గొడ్డలి వేటు వేశారు. దీని పర్యావసనాలు మనపై ఉన్నట్లే అమెరికా పైన ఉంటాయి. ట్రంప్ ధోరణి మారకపోతే మన ఆర్థిక వ్యవస్థ మాటేమో కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం డెడ్ ఎకానమీ కావటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు భారత్ తలుపులు తీయడం లేదన్న ఆక్రోశం ఒకవైపు, అలాగే బ్రిక్స్ లో కీలకంగా వ్యవహరిస్తోందన్న కోపం ఇంకోవైపు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా డాలర్ కి ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకొచ్చే దేశాల్లో భారత్ కీలకంగా ఉంటుందని, మన దేశం శక్తి సామర్థ్యాల మీదున్న నమ్మకం మరోవైపు. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, మనపై ట్రంప్ వేసిన టారిఫ్ బాంబ్ వెనుక చాలా కారణాలున్నాయి. అదే సమయంలో అమెరికా మనల్ని వద్దనుకుంటే మన ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? అమెరికా మీద ప్రతీకార సుంకాలు విధించే ఉద్దేశం లేదని ఇప్పటికే ప్రకటించిన భారత్ ఈ విషయాన్ని మరింత జటిలం చేయదలుచుకోవటం లేదు. అదే సమయంలో భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే దుస్సాహసం ఎవరు చేసినా సహించేది లేదని చెప్పకనే చెప్పింది. ఒక దేశంతో భారత సంబంధాలను మూడో దేశం శాసించలేదని స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా వార్ ఫైటర్ జెట్ F-35 కొనుగోలుకు సంబంధించిన అంశాన్ని భారత్ మళ్లీ పునఃపరిశీలిస్తుందన్న చర్చ అంతర్జాతీయంగా సాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా శత్రు భీకరమైన F-35 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. మోదీతో భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మేరకు ప్రకటన చేశారు. భారత్తో తాము దాదాపు 4,500 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును కలిగి ఉన్నామని ట్రంప్ గుర్తు చేశారు. దాన్ని తగ్గించడానికి వాషింగ్టన్ నుంచి ఢిల్లీ మరింత చమురు, గ్యాస్, మిలిటరీ హార్డ్వేర్ కొనుగోలు చేస్తుందని తెలిపారు.
అయితే ట్రంప్ టారిఫ్ వార్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో కొత్త రక్షణ ఒప్పందాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించే అవకాశం లేదన్న చర్చ ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అదే కనుక నిజమైతే మనకు F-35 యుద్ధ విమానాలు విక్రయించడానికి ఒప్పందం చేసుకుని అటు పాకిస్తాన్తో F-16 యుద్ధ విమానాల విక్రయ ఒప్పందం చేసుకున్న అమెరికాకి ఇలా జరగాల్సిందే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆర్థిక వ్యవస్థ సాధారణ సూత్రం ఏమిటంటే ఎగుమతులు తగ్గినప్పుడు వినియోగం తగ్గుతుంది. అవి రెండూ తగ్గితే ఉద్యోగాల కోత పడుతుంది. వీటన్నింటి కారణంగా పేదరికం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వారంతా ఈ పరిణామాలతో మరింత పేదరికంలోకి కూరుకుపోతారు. టారిఫ్ వార్తో భారత్కి ఈ ప్రమాదం పొంచుంది. సుంకాల పెంపు ప్రభావం ఉత్పత్తిపై ప్రత్యక్షంగా ఉంటుంది. ఉత్పత్తి తగ్గితే ఉపాధి కూడా తగ్గిపోతుంది. ఇదేదో ఒక విధంగా మొత్తం ఆర్థిక చక్రంపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే అమెరికాతో సమగ్ర వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి రాకపోతే భారత్ తన ఎగుమతులను అమెరికాయేతర దేశాల్లో మార్కెట్లలో అన్వేషించాల్సి ఉంటుంది. ఇటీవలే బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఆ దిశగా ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి. అమెరికా సుంకాలతో కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి రష్యా, చైనాలతో వాణిజ్యం పెంచుకోవటం మీద దృష్టి పెట్టాల్సి వస్తుందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూరోప్ దేశాల మార్కెట్లలో ఇప్పటికే చైనా ఉత్పత్తులున్నాయి. కాబట్టి భారత్ అక్కడ కూడా పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను ఖచ్చితంగా అంచనా వేస్తూ వాణిజ్య వ్యూహాలను పన్నాలి. సరికొత్త వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలి. ట్రంప్ తెంపరితనం అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎలాంటి కొత్త ఆదేశాలతో విరుచుకుపడతాడో చెప్పలేం. అందుకే అమెరికాయేతర దేశాల్లో మార్కెట్ ని సాధించడం అనే టాస్క్ కి అధిక ప్రాధాన్యతనిస్తూ మోదీ ప్రభుత్వం ముందుకు సాగాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.